పక్కా కొలతలతో కట్ల పొయ్యి మీద వెస్ట్ గోదావరిలో ఫేమస్ వడియాలు అయితే చూసేద్దాం రండి. హలో అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మతో మహా బ్లాగ్స్ విలేజ్ స్టైల్. మనకి పిండి వడియాలు అయితే చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే మేము పిండి వడియాలు పట్టేసుకున్న తర్వాత మా పెద్దమ్మ అయితే పెట్టిందనమాట. మేము పెట్టినప్పుడు ఏంటంటే వడియాలు అవన్నీ వీడియో షూట్ చేశాను, కానీ పిండిని ఉడకబెట్టడం అయితే వీడియో షూట్ చేయడం మర్చిపోయాను. అందుకే ఇంకా మా పెద్దమ్మ పెట్టినప్పుడు పిండిని అయితే ఉడకబెట్టడం షూట్ చేశాను అనమాట. కొలతలతో విలేజ్ స్టైల్ గోధుమ వడియాలు అయితే చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే మేము 8 లీటర్ల వరకు వాటర్ అయితే తీసుకున్నాము కేజీ గోధుమ నూకకి. ఇంకా వాటర్ బాయిల్ అయిన తర్వాత మనకి సగ్గు బియ్యాన్ని అయితే 1/2 కేజీ వరకు సగ్గు బియ్యం యాడ్ చేసుకోవాలి. ఇంకా వాటర్ లో సగ్గు బియ్యం అయితే మనకి 15 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. ఆ మధ్యలో మళ్ళీ మూత తీసుకొని దాంట్లో 10 పచ్చిమిర్చి వరకు కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి తర్వాత టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా అవన్నీ అయితే మనకి ఒక 15 మినిట్స్ వరకు బాయిల్ అవుతానే ఉంటాయి. ఒక కేజీ వరకు గోధుమ నూక అయితే మా పెద్దమ్మ అయితే తీసుకుందనమాట. ఆ కేజీ గోధుమ నూకకి 3 టైమ్స్ వాష్ చేసుకొని 10 మినిట్స్ వరకు బాగా నానబెట్టాలన్నమాట నూకనైతే. ఇంకా తర్వాత 10 నిమిషాల తర్వాత మనం సగ్గుబియ్యం పెట్టుకున్న నీళ్లు కూడా మరుగుతాయి అన్నమాట. ఇంకా మరిగిన నీటిలో మనం నానబెట్టుకున్న గోధుమ నూకను కూడా వేసుకొని బబుల్స్ వచ్చేలాగా, అంటే బుడగలు వచ్చేంత వరకు నూకనైతే కట్ల పొయ్యి మీద ఉడకనివ్వాలన్నమాట. పిండిని వేసిన తర్వాత మనం గరిటెతో తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే పిండి అయితే టైట్ అవ్వకుండా ఉంటుంది. పిండి అయితే ఉడికిన తర్వాత టెర్రస్ పైకి తీసుకువెళ్ళి ఇలా ఒక సారీ మీద, అంటే సారీ అయితే తడిపిన సారీ మీద ఇలా మనం గరిటెతో చిన్న చిన్న దోశల కింద అయితే వడియాలు అయితే వేయాలన్నమాట. ఇలా సారీ మీద వడియాలు వేసి ఆ డే అంతా అలా వడియాలను అయితే ఎండలో అలా వదిలేయాలి సారీతో పాటు. ఇంకా నెక్స్ట్ డేకి అయితే ఇలా వడియాలు మొత్తం ఎండిపోయి ఉంటాయి. ఇంక ఇవి వడియాలు రావడం కోసం కొన్ని వాటర్ అయితే జల్లాలన్నమాట సారీ మీద. తర్వాత అయితే ఇక్కడ మా చింటూ తీస్తున్నట్టయితే వడియాలు అయితే తీయాలన్నమాట. ఇంకా వడియాలను అయితే ఇక్కడైతే మా చిన్నక్క మా పెద్దమ్మ మా చింటూ అయితే తీస్తున్నారనమాట. ఇక్కడ మా చింటూ చూడండి కొన్ని ఫన్నీ మూమెంట్స్ అయితే చేశాడు అనమాట. ఇంకా తర్వాత మనం తీసిన వడియాలని టెర్రస్ పైన మళ్ళీ ఎండలో అయితే పొడి క్లాత్ మీద అయితే వేసుకోవాలన్నమాట. ఇక్కడ మా పెద్దక్క మా బుజ్జమ్మ అయితే ఎలా పెడుతున్నారో అలా మనం ఎండలో కూడా పెట్టుకోవాలి. ఫైనలీ 2 days కష్టపడితే వడియాలు అయితే రెడీ అయిపోయాయి అన్నమాట. ఇది మా వెస్ట్ గోదావరిలో స్పెషల్ పిండి వడియాలు ఫ్రై చేసినప్పుడు వీడియో షూట్ చేయడం మర్చిపోయాను గైస్, కానీ వడియాలు అయితే టేస్ట్ చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మతో మహా బ్లాగ్స్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.